నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. నీరు చెట్టు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలి. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. గోదావరి పుష్కరాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. విరివిరిగా పాల్గొన్న ప్రజలు. అరవై ఏళ్లుగా క్రమం తప్పని పనితీరు. కొండ మీద సైరన్ పై సత్య కథనం. నగరంలోని అన్ని డివిజన్లలో చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కోరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత హౌసింగ్ బోర్డు వద్ద ఉన్న పాలిటెక్నిక్ కళాశాల రహదారిలో మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా అక్కడ నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ, భాగ్యనగర్ ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్న రహదారి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బొమ్మినేని మురళి, నాయకులు ఈదర సురేష్ బాబు, మన్నం రామారావు, ఆర్ల వెంకటరత్నం, ఎల్టీ భవానీ, రత్నకుమారి, గౌసునిసా బేగం ఉన్నారు. మీ అందరూ నేను కూడా మీ ద్వారా ప్రజలను కోరుకునేది ఒకటే, ఏ డివిజన్లో కూడా చెట్లు వేసినా కూడా ఆ రోజుటికే పరిమితం అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని కాపాడండి. అది కాపాడినప్పుడు రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తాగుదానికి నీరు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి ఈరోజు ఒక మంచి కార్యక్రమం, నీరు చెట్టు కార్యక్రమం పెట్టారు. ప్రతి దగ్గర ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద పొడికెలు తీస్తూ ఉన్నారు. దాని పొడికెలు తీయటం, దాంట్లో వాటర్ ఫిల్అప్ చేయటం, భవిష్యత్తులో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తాగునీరుకి కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ దేనికి ఇబ్బంది రాకుండా ఈ నీరు చెట్టు కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కాలనీలోకి వస్తే ఈరోజు మన కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ గారు ఆయన కూడా రావటం, ఈ క్యాంపస్లో రేపు నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ ఉంది. మన కేంద్ర మంత్రులు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రిన్సిపాల్ గారు ఇక్కడ చెట్లు నాటేది కూడా ఇక్కడ కూడా పెట్టడం, ఈ క్యాంపస్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా ఈరోజు 1300 పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. చాలా బిల్డింగ్ కూడా చాలా బాగా నీట్ కన్స్ట్రక్షన్ కూడా బాగా చేశారు. ఇది రేపు కేంద్ర మంత్రులకు రేపు 3వ తారీఖు నేను ఢిల్లీ వెళ్తున్నా. డేట్ కూడా వెంకయ్య నాయుడిని, అదేవిధంగా ఇంకో మన స్మృతి రాణి గారిని కూడా ఆమెను కూడా పిలుస్తున్నాం. ఇద్దరు మంత్రుల చేత ఇది ఆ రోజు ప్రారంభించడం కూడా జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో ఒంగోలు పట్టణంలో కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు కృషి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. జిల్లాను హరితమయం చేసేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నిర్వహిస్తున్న కళా పుష్కరాల ముగింపు సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రసన్న జన్మకేశవం ఆనంద కర్పూర నీరాజనం దర్శనం
ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నూర్బాషా కాసిం, డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాస్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ వెండిదండి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మండల తహసీల్దార్ మోడమంచు వెంకటేశ్వర్లు, కృష్ణారావు, దేవస్థానం ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వేద పఠనం, కోలాటం, నాదస్వర కచేరీ ఏర్పాటు చేశారు. గోదావరి కవితా జరి కవితా సంపుటిని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని అక్షర సాహితీ సమితి అధ్యక్షులు ఎంవీఎస్ శాస్త్రి, అన్నమయ్య సంగీత సాహితీ సమితి ఐ మురళీకృష్ణ పర్యవేక్షించారు. ఒక శుభ ప్రారంభం. ఎందుకంటే ఇప్పటి నుండి మనందరూ కలిసి ఒక హరిత ఆంధ్రప్రదేశ్ ని నిర్మించాలి. మనందరికీ దానిలో భాగస్వామ్యం ఉండాలి. ప్రస్తుతం there is a saying in English which says nature can fill the need but not the greed. ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది, మనందరూ మనకు కావాల్సిన మాకు ఎంత అవసరం ఉందో దానికంటే ఎక్కువ ఈ ప్రాకృతిక్ ఏదో రిసోర్సెస్ వనరులు ఉన్నాయో వాటిని వాడుతున్నాము. దానివల్ల ఎక్కడో సర్ప్లస్ ఉంది, ఎక్కడో కొరత ఉంది. సేమ్ ఇస్ ద సిచ్యువేషన్ విత్ వాటర్. ఎక్కడో ఫ్లడ్, ఎక్కడో కరువు. ఈ నది అనుసంధానంతోనే నీరు వచ్చేస్తుంది. బట్ ద సక్సెస్ లైజ్ ఇన్ ద ఎఫిషియెంట్ యూజ్. ఈ ఏదో రిసోర్స్ ఉందో గతంలో ఒక ఆలోచన ఉంది. ఏంటి అంటే సుమారుగా ఒక 15 రోజుల క్రితం ఇక్కడ ఈ పుష్కర శోభాయాత్ర పేరుతో మన జిల్లా నుంచి భక్త బృందాన్ని యాత్రకి ఇక్కడి నుంచి సాగనంపి మేడం గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి ఇక్కడి నుంచి పంపించారు. చాలా ఆనందదాయకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పుష్కర యాత్ర, మన జిల్లా కళాకారులు అందరూ కూడా చక్కని కోలాట ప్రదర్శనలతో ఆ పుష్కర శోభాయాత్రలో జరిపి ఆ రాజమండ్రి చేరుకొని ఆ యాత్రని, ఆ పుష్కరాలని మరింత వర్ణశోభితం చేశారు మన జిల్లా కళాకారులు. మరి ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా అందరూ తిరిగి వచ్చారు. ఈరోజు పుష్కరాలు ఈ ముగింపు ఉత్సవాలు కూడా ఇంత వైభవంగా ప్రసన్న చెన్నకేశ్వర స్వామి సన్నిధిలో ఈ విధంగా భక్తజనం వచ్చి మహాపుష్కర యాత్రలో భాగంగా ఆ గోదావరి పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించేటువంటి ఒక గోత్ర యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లా నుంచి 7 బస్సుల్లో 12వ తారీఖు పుష్కర శోభాయాత్రని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి సువర్ణ హస్తాల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించుకోవడం జరిగింది. మేడం గారు ప్రారంభించినటువంటి శోభాయాత్ర మన రెవెన్యూ డివిజన్ అధికారి వారు నిత్యం రోజు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించమని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు ఈవో గారి ద్వారా మమ్మల్ని కూడా సూపర్వైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించారు. అందుకు సహకరించినటువంటి ఈవో గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పుష్కర గోదావరి నాసికా త్రయంబకములో పుట్టి బాసర దరిజేరి సరస్వతి అమ్మవారిచే అక్షరాలు దిద్దుకొని ఆశీస్సులు అందుకుని భద్రాచల సీతారాముల పాదాల చెంతను చేరిన గోదావరి తూర్పు కనుమలకుండా పాపికొండను కరిచి తరించి ఈ 12 రోజులు ఎవరైతే పుష్కర స్నానాలు చేయకుండా అవకాశాన్ని వినియోగించలేకపోతారో వారంతా కూడా మళ్ళీ కృష్ణ పుష్కరాలు మొదలయ్యేంత వరకు కూడా ఈ 11-12 మధ్య కాలంలో పుష్కర స్నానం చేస్తే అటువంటి పుణ్యమే వస్తుందని చెప్పేసి నేను ఇంకొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయము, ఈ పుష్కర శోభాయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పాల్గొన్నప్పటికీ మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి చొరవ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ మహా శోభాయాత్ర పాల్గొంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి జిల్లా ఆఫీసర్లందరినీ దాంట్లో పాల్గొనేటట్టుగా యాక్టివ్గా చేసి చాలా చక్కటి కృషి చేసినందుకు వారికి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమంలో ఎస్సీ శ్రీనివాసరెడ్డి గారు మొదటిగా నుంచి వారికి ఏం కావాలనేది అడిగి మా తరఫు నుంచి కానీ జిల్లా అధికారుల నుంచి అందరి నుంచి చక్కగా కోరి వారికి కావాల్సిన మాకు చేతనైన సహాయం చేయించుకున్నట్లో చక్కగా చాలా వినయంతో మాట్లాడి చక్కగా పని
ఒంగోలు నగర పరిసర ప్రాంత వాసులకు తొలికోడి కూత సంగతేమో కానీ ఈ అలారం శబ్దం వినకపోతే నిద్ర పట్టదు. సైరన్ శబ్దంతోనే కూలి దగ్గర నుండి ఉద్యోగ దాకా తమ దినసరి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. 60 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన ఒంగోలు సైరన్పై సత్య ఫోకస్. ఎన్నో ఏళ్లు తరబడి ఒంగోలు R&B గెస్ట్ హౌస్ దగ్గరలోని ఫిల్టర్ బెడ్ పైన ఏర్పాటు చేసిన ఈ సైరన్ కూత అందరికీ సుపరిచితమే. ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత ఏర్పాటు చేసిన ఈ సైరన్ ఇప్పటికీ నగర ప్రజలను మేల్కొలుపుతూనే ఉంది. కూలీ పనులు చేసుకునే కూలీ నుండి ఉద్యోగాలు చేసేవారు దాకా వారి జీవితాల్లో ఈ సైరన్ కూత ముడిపడి ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఒంగోలు సైరన్ కూతతోనే ప్రజలు తమ దినచర్యలు ప్రారంభిస్తారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పట్లో గడియారాలు, చేతి గడియారాలు లేనివాళ్లు, విద్యార్థులు, గృహిణులు 5 గంటలకు, 8 గంటలకు, 12 గంటలకు మ్రోగే అలారాన్ని ప్రామాణికంగా వారి పనులు చేసుకుంటారు. సెల్ ఫోన్లు, లేటెస్ట్ వాచీలు వచ్చినా అలారం సేవలకు నగర ప్రజలు అలవాటు పడ్డారు. ఒంగోలు చుట్టుప్రక్క గ్రామాలు సైతం ఈ సైరన్ కూతకు అలవాటు పడ్డవాళ్లే. ఇంతటి చరిత్ర కలిగిన సైరన్ అప్పుడప్పుడు పాడైనా వెంటనే బాగుచేసి సైరన్ సేవకు అంతరాయం కలగకుండా అక్కడి సిబ్బంది సరిచేస్తుంటారు. ఈ అలారం 30 ఏళ్ళు మీకు ఇది ఎప్పటి నుంచి ఉండదని మీకు? ఇది నా 40-50 ఏళ్ళ నుంచి. 50 అంటే బ్రిటిష్ వాళ్ళు అన్నారు? లేదు సార్, ఈ ఫిల్టర్ బెడ్ కట్టిన కానీ ఫిల్టర్ బెడ్ కట్టిన 50 సంవత్సరాలు పైబడాను. 50 సంవత్సరాలు పైబడి. అది మరి దీని రిపేర్లు కానీ అట్లా వచ్చినాయి? రిపేర్ మధ్యలో ఒకసారి వస్తే చేయించాను. ఆగిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయి? లేదు సార్, ఆగలేదు, ఎప్పుడు ఆగదు. కానీ వర్షం పడితే మాత్రం వెయ్యము. దానికి ఏదైనా షెడ్ అదేనా ఉంటుంది కదా పైన? ఉంటే రేకులు ఉంటే మనకు గాలి వానప్పుడు పడిపోయి వేస్తామని. దీనికి ఉపయోగం ఏది అసలు? ఇప్పుడు దీనివల్ల ఉపయోగం అంటే ఏకంగా 5 గంటలప్పుడు వేస్తాము. అప్పుడు ఏంటంటే ఇక్కడ వర్కర్లు ఉంటారు, వర్కర్స్ లేచి వెళ్తుంటారు. పోతే ఆఫీసులు 8 గంటలకు వేస్తే ఆఫీసులో కానీ వాళ్ళందరూ చూసుకుంటారు. మళ్ళీ 12 గంటలప్పుడు వేస్తాము. మళ్ళీ సాయంత్రం 5 గంటలప్పుడు వేస్తాం. రాత్రి 8 గంటలప్పుడు వేస్తాం. దీన్నే ఆధారంగా చేసుకుని చాలా మంది పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అలారం దాదాపు 60 సంవత్సరాల క్రితం ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పాటు చేసినటువంటి అలారం. ఉదయం 5 గంటలకే అలారం మోగడం వల్ల చాలా మంది కూలీలు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగులు కానీ, రైతులు కానీ ఈ అలారాన్ని బేస్ చేసుకుని వెళ్తా ఉన్నారు. దాదాపు 60 సంవత్సరాలు పైబడిన మాట ఈ అలారం ఉంది. అప్పుడప్పుడు రిపేర్లు వస్తుందని చెప్తా ఉన్నారు. రిపేర్లు వచ్చినా కానీ దాన్ని వెంటనే బాగు చేసి ప్రజలకి ఈ అలార సేవలు వినియోగించుకునేదానికి ఇక్కడ సిబ్బంది ఫిల్టర్ బెడ్, ఒంగోలు ఫిల్టర్ బెడ్ R&B ప్రమిసెస్లో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ ఉద్యోగులు దీన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు వచ్చినా కానీ దాన్ని బాగు చేస్తామని చెప్తున్నారు. చరిత్ర కలిగినటువంటి ఒంగోలు అలారం గురించి తెలియజేస్తూ కెమెరామెన్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. పుష్కరాల సందర్భంగా విద్యాశాఖ నిర్వహించిన జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న శివాని పాఠశాల విద్యార్థిని బి రోషిణి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రోషిణిని స్కూల్ ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ నాగేశ్వరరావు అభినందించారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా బాహుబలి సినిమా ప్రదర్శిస్తున్న సత్యం థియేటర్లోని గోదావరి తల్లి చిత్రపటం వద్ద ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. పుష్కరాలు ముగింపు సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఇంటా పుష్కర హారతులు ఇవ్వాలని పిలుపునివ్వడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కుటుంబ సమేతంగా టీడీపీ కార్యకర్తలతో కలిసి బాహుబలి సినిమాను తిలకించారు. విరామ సమయంలో గోదావరి మాతకు పూజలు నిర్వహించి హారతులిచ్చారు. గోదావరి పుష్కర జలాలను సినిమాకు వచ్చిన ప్రేక్షకులపై చల్లి వేద పురోహితులు ఆశీస్సులు అందించారు.
అందరినీ ఇటు పక్క ఒక పక్క రాణిస్తారు పంపిన వారు అన్నిటికీ 4 మూల 4 కర్పూరం పెట్టుకుంటారు. జై పుష్కర జ్యోతి, జై పుష్కర జ్యోతి, జై చంద్రబాబు, జై జనార్దన్, జై పుష్కర జ్యోతి, జై పుష్కర గోదావరి నది దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. కలగతుకు నమః పార్వతీ. సందర్భంగా పుష్కర జ్యోతి ఈరోజు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కూడా ఈరోజు వెలిగిస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే టైంలో రాజమండ్రిలో గోదావరిలో కూడా 7:30 సమయంలో పుష్కర జ్యోతి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు 4.5 కోట్ల మంది ఈరోజు గోదావరి పుష్కరాలకు వెళ్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత మరి ఈ పుష్కరాల టైం మొత్తం కూడా రాజమండ్రిలోనే ఉండి ఎవరికి ఏది ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా అంతమంది జనం వచ్చినా కూడా ఈరోజు విజయవంతంగా పుష్కరాలు జరుపుకొని ఆ భగవంతుడు కూడా మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అందరూ బాగుండాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు పుష్కరాలు కూడా జరగడం జరిగింది. ఈ మహా పుష్కరాల సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈరోజు ఈ జ్యోతి చివరి రోజు జ్యోతి వెలిగించడం కూడా జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ సందర్భంగా ఈరోజు మన థియేటర్లో ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ జ్యోతి వెలిగించడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. గోదావరి పుష్కరాలు విజయవంతం చేసినందుకు శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 12 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి పుష్కరాలకు వచ్చిన ప్రజానీకానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఇతర మంత్రులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారికి, ప్రజలకు శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరూ తయారు చేయలేనిది, ఏ మార్కెట్లో దొరకనిది రక్తం మాత్రమేనని అమ్మా హెల్ప్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు గోవిందస్వామి అన్నారు. రిమ్స్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారి అవసరాలు తీర్చేందుకు రోగులకు అందించడానికి స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం కేవలం రక్తదాతలు విరివిరిగా పాల్గొని తోటి మానవుల ప్రాణాలకి దాతలుగా బహుకరించారు. ఈ రక్తదానం కన్నా మించిన దానం ఏమీ లేదు. ఏ దానానైనా డబ్బులతో కొనగలిగే దానమే కానీ రక్తదానాన్ని ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు కనుగొనలేదు. ఈ రక్తదానం చేయటం వలన మీకు తోటి మానవులకి ప్రాణంతో సమానంగా ఉన్న దాతలుగా స్వీకరించబడతారు. ఈ కార్యక్రమం మనకి రిమ్స్ ఆధ్వర్యంలో వాళ్ళకి బ్లడ్ కొరతగా ఉండటం వలన మేము మా అమ్మ హెల్ప్ ఆర్గనైజేషన్ ఇన్స్పైర్ అయ్యి మేము బ్లడ్ స్వచ్ఛందంగా డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ సిఎస్ఈ నూతన సంవత్సరం విద్యార్థులు సేవా కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని శాంతినికేతన్ అందుల పాఠశాలలోని చిన్నారులకు నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. తమ పాకెట్ మనీతో ఈ సేవా కార్యక్రమాలు చేసినట్లు విద్యార్థులు ఆశీష్, రతన్, షరీఫ్, సాయి కృష్ణ తెలియజేశారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సత్యన్యూస్లో మిగతా వార్తల్లోకి వస్తాయి. పౌరాణిక కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు కోరారు. ప్రకాశం జిల్లా పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన కార్యక్రమంలో పలువురి కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో కళాకారులు కోటేశ్వరరావు, మెడసల మల్లికార్జున్, శాంతారావు, అంజిరెడ్డి, కౌర్తపు శ్రీనివాసరావు, నాగభూషణం, బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు పడేస్తున్నారు, ఎన్ని సమస్యలు వాళ్ళకి ఈ నాటకం వేసేవాళ్ళు ఉన్నారే, అదొక తపన, అదొక దర్పిక లాంటిది. ఆ దర్పిక తీసుకోవడానికి నాటకాలు వేసుకుంటారు. అనేక ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, కుటుంబమైన సమస్యలు ఉంటాయి, ఇళ్లలో వాళ్ళు అరుస్తూ ఉంటారు, వీధుల్లో వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. అయినా కూడా నాటకం ఆడాలనే తపన కళాకారులకు ఉంటుంది. ఎందుకుంటుందంటే జీవనయానం వారు నటిగా ఎలా
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఎలా వచ్చారు కుమార్ గారిని కూడా చేతనైనంతలో మన కళాకారులు అందరూ కూడా సన్మానిస్తున్నాం. మరి పెద్దలు రంగపోతు అంజిరెడ్డి గారు, అలాగే మా జూనియర్ వి సుబ్బారావు గారు, అలాగే నాగభూషణ్ గారు, చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉపాధి పురస్కారాలుకున్న సీనియర్ నటులు మా అన్న మాతాడి కోట్ల గారికి శివుడు సత్కారం. మాతాడి కోట్ల గారికి ఉపాధి పురస్కార అవార్డు గ్రహీత శ్రీ మాతాడి కోడిరావు గారికి తనకు తానే సాటి అర్జునుడి పాత్ర సాక్ష్యం చెప్పిన ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన హరిహర బ్రహ్మయజ్ఞం విజయవంతం చేసిన భక్తులకు, ప్రజలకు టీటీడీ ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షులు అళహరి చంచల్రావు ధన్యవాదాలు తెలియజేశారు. మన ఒంగోలులో 19/7/2015 నుంచి 23/7/2015 వరకు కూడా ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి సంకల్పంతో హరిహర బ్రహ్మ యజ్ఞ మహోత్సవాలు అతి వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంచికామ కోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ విజయేంద్ర సరస్వతి రావటం మనందరం కూడా అదృష్టం. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయడంలో ఈ మీడియా సోదరులు, పత్రికా సోదరులు అందరూ కూడా చక్కగా ఏర్పాట్లని దక్షిణామూర్తి గారు వారు చాలా అభినందించారు. వారితో పాటు స్వామీజీ కూడా ఒంగోలు జరిగిన కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా భావించి మీడియా సోదరులు, వారి యాజమాన్యానికి అందరికీ కూడా. బిఏ అండ్ కేఆర్ కళాశాల పూర్వ విద్యార్థి బూదాల గురుకుమార్ 2014-15 సంవత్సరంలో జరిగిన యూపీఎస్సీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీస్కు ఎంపికైనాడు. ఈ సందర్భంగా విద్యార్థి గురుకుమార్ను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బూచి కోటిరెడ్డి, డైరెక్టర్ బూచి అంజమ్మ, ప్రిన్సిపల్ బి వెంకటేశ్వర్లు అభినందించారు. మోడ్రన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆఫ్ డిస్టిక్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన కొప్పూరు గ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు బాలబాలికలకు ట్రయాథాన్, బయాథ్లాన్ విభాగం నందు ఎంపికలు నిర్వహిస్తున్నామని సంఘ అధ్యక్ష కార్యదర్శులు బత్తుల వెంకటేశ్వర్లు, బొడ్డు సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీరు చెట్టు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలి. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. గోదావరి పుష్కరాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు విరివిరిగా పాల్గొన్న ప్రజలు. అరవై ఏళ్లుగా క్రమం తప్పని పనితీరు, కొండ మీద సైరన్ పై సత్య కథనం. సత్యాన్యూస్లో నేటి మాట. అజ్ఞానుల మధ్య తెలివైన వాడిగా మెలగాలనుకునే వ్యక్తి తెలివైన వాళ్ల మధ్య అజ్ఞానిగా మిగిలిపోతాడు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.